సింగిల్ లైన్ లో ఉండండి. YouTube. సంవత్సరం వార్షికానికి ఇచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. గణనాథు స్వామివారు ఈసారి 50 అడుగు ఎత్తు రూపంలో మనకి 18వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారు 54 అడుగులో ప్యూర్ మట్టితోటి తయారు చేయబడిందండి. కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మనకి స్వామివారు ఇక్కడనే తయారు చేయబడతాడు. 11 రోజులు పూజ అనంతరం 12వ రోజు ఇక్కడనే నిమజ్జనం చేయబడుతుందండి. రేపటి నుంచి అన్నదాన కార్యక్రమం నిత్యం ఉంటాయి. అలానే అన్నదాన కార్యక్రమంలో తమ వంతు సహాయంగా ఏమైనా ఇవ్వదలుచుకుంటే కమిటీ వారు ఏర్పరిచిన టేబుల్ కాడ చెప్పవచ్చు. అలానే లడ్డు టోకన్ కూడా తీయబడుతుందండి. స్వామివారి 11 రోజులు పూజ అనంతరము 11వ రోజు ఆ విఘ్నేశ్వరుడి యొక్క 11 రోజులు పూజ అనుకున్న లడ్డు టోకన్ తీయబడుతుంది. తమ అదృష్టాన్ని పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. టీం తిరంగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం కృపాకటాక్షం మీపై మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాము. ఎక్కడ కానీ అంటే కొంచెం ఎక్సర్సైజ్ వాటి నీళ్ళు పడతాయి కదా, కొబ్బరి నీళ్ళు పడతాయి కదా, అప్పుడు తగ్గుతుంది. ఉగ్రరూప గణపతిగా మనకు దర్శనమిస్తున్నారండి. మన దగ్గర లాస్ట్ 5 days నిత్య అన్నదానము జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో మనీ ఇవ్వచ్చు, దేవునికి ఏదైనా కానుకలు కూడా పెట్టొచ్చు. భక్తులు వస్తు రూపాయన ధన రూపాయన స్వామివారికి కానుకలు చెల్లించదలుచుకుంటే డొనేషన్ కౌంటర్ దగ్గర సంప్రదించగలరు.